గురుభ్యో నమః. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయాం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యలహరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యలహరి శ్లోకాల గ్రంథకర్తలకు, వ్యాఖ్యానకర్తలకు మరియు ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరమ్మ గారి పాదపద్మమును నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 78వ శ్లోకం యొక్క విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు, జ్ఞానము మేరకు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. నీడు పొక్కిలి గంగ నిచలావర్తి కుచకోరకములతో కూడిన రోమపాదు రతి విలాస మందిరము మరుని తేజము నెగడది తపము సిద్ధించు శుద్ధ గుహ ముఖము శివుని కనులకు దానిని వర్ణింపతగనుటే ఇదియు అదియను ఎంతటి వారికైనను ఎలన్మము కావుమా గౌరీ దయతో. 78వ శ్లోకం యొక్క అనువాద పద్యాన్ని మనం ఇప్పుడు చూసాము. అంతేకాకుండా ఆ గౌరీదేవి మనల్ని నిత్యము రక్షిస్తూ ఉండాలి అనేటువంటి ఒక ప్రార్థనతో ఈనాటి కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. సౌందర్యలహరిలోని 78వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. స్థిరో గంగావర్తస్తనముకుల రోమావలిలత కళావాలం కుండం కుసుమ సరతేజోహుత భుజః రతే లీలాగారం కిమపి తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం విజయతే. ఈ శ్లోకాన్ని శ్లోక భావానికి తగిన విధంగా శ్లోకంలోని పదాలను ఒక క్రమంలో పెడుతూ చెప్తే ఈ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. స్థిరో గంగావర్త స్తనముకుల రోమావలిలతా కళావాలం కుండం కుసుమ సరతేజోహుత భుజః రతే లీలాగారం తవ నాభిర్గిరిసుతే బిలద్వారం సిద్ధే గిరిశనయనానాం కిమపి విజయతే. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మ గిరిరాజపుత్రి, అమ్మ ఓ హిమవంతుని పుత్రిక, ఓ పార్వతీదేవి, నీ యొక్క నాభి గంగానదిలోని సుడులులాగా లోతుగా ఉంటుంది. నీ యొక్క కుచద్వయం రోమావళి అనేటువంటి తీగకు పుట్టినటువంటి పిందెలుగా కనిపిస్తాయి.
రోమరాజి అనేటువంటి తీగకు నాభి పాదుగా ఉన్నది. నీ యొక్క నాభి మన్మథుని యొక్క కామాగ్ని అనేటువంటి అగ్నితో కూడినటువంటి హోమగుండము. రతీదేవికి ఒక విలాస మందిరముగను. నిత్యము యోగములోనూ ధ్యానములోనూ ఉండేటువంటి శివుని కరుణకు మాత్రం అది తపము సిద్ధించేటువంటి గుహ ముఖ ద్వారముగాను కనిపిస్తూ సర్వోత్కృష్టతో విరాజిల్లుతున్నది కదా. అమ్మవారి నాభిని గురించి, రోమరాజుని గురించి వర్ణిస్తూ శంకరులు చేసినటువంటి 3 శ్లోకాలలో ఈ శ్లోకము 3వది, ఆఖరిది. అమ్మవారి నాభిని గురించి శంకరులు ఈ శ్లోకంలో 4 విధాలుగా వర్ణించినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. స్థిరో గంగావర్త అన్నారు. గంగా నదిలోని ఉన్నటువంటి సుడులు అమ్మవారి యొక్క నాభిని పోలి ఉంటాయి అని చెప్పారు. గంగ నిత్యము ప్రవహిస్తూ ఉంటుంది, గంభీరముగా ఉంటూ ప్రవహిస్తూ ఉంటుంది. అలాగే అందులో ఉన్న సుడులు కూడా నిత్యము ప్రవహిస్తూ ఉండి అవి కదులుతూ ఉంటాయి. ఆ సుడులు కానీ, గంగా నదిలోని ఉన్నటువంటి ఆ సుడులు కానీ కదలక స్థిరముగా ఉంటే అవి అమ్మవారి నాభిని పోలి ఉంటాయి అన్న విధంగా తెలియజేశారు. గంగా నది ఎంతో పవిత్రమైనటువంటి నది. అలాగే అమ్మవారిలోని ప్రతి అణువు కూడా ఎంతో పవిత్రమైనదే కదా. అమ్మవారి నాభి లోతుగా ఉంటుంది. అలాగే గంగా నది యొక్క సుడులు కూడా ఎంతో లోతుగా ఉంటాయి. అమ్మవారు, గంగా నది ఇద్దరూ కూడా హిమవంతుని పుత్రికలే. ఈ విధముగా గంగని, అమ్మవారి నాభిని సరిపోల్చి ఉపమానములతో తెలియజేయడం అనేటువంటిది ఎంతో సమంజసంగా కనిపిస్తూ ఉంటుంది. 78వ శ్లోకం యొక్క మిగతా విపుల భావాన్ని నేను నా తర్వాత వీడియో ద్వారా తెలియజేస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.